ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పినట్టు మీ లెక్కల ప్రకారమే 49,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది. 41 లక్షల రైతులకి, సుమారు 41 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది. మిగతా రైతులకి మిగతా డబ్బులు ఎప్పుడు రుణమాఫీ చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మహేష్ కుమార్ గౌడ్ గారిని. ఈ విషయం పట్ల మీరు తప్పకుండా మీ ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసి, బహిరంగ లేఖ రాసి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేయాలి. కానీ ఒకటే మాట విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. వారికి మా పత్రికా మిత్రుల ద్వారా తెలిసింది నాకు కూడా, వారికి పిసిసి అధ్యక్షుడు కూడా అపాయింట్మెంట్ ఇస్తారంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్పష్టంగా మాట్లాడుకుంటున్నారు. వారు ఫోన్ చేస్తే కూడా 2 రోజులకు 3 రోజులకి రిటర్న్ కాల్ చేస్తలేరని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి వారు తెలుసుకోవాలా, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎప్పుడు చేస్తావయ్యా అని తెలుసుకొని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిజంగా నేను దమ్మున్నటువంటి పిసిసి అధ్యక్షుడు అయితే, నిజంగానే నీ యొక్క రక్తంలో కాంగ్రెస్ పార్టీ రక్తం ప్రవహిస్తే ఈరోజు మా యొక్క జిల్లాలో ఇప్పటికీ కూడా చాలామంది రుణమాఫీ కానీ రైతులు చాలామంది ఉన్నారు. 5,189 గాను 3,786 మంది రుణమాఫీ కాని రైతులు ఇంకా ఉన్నారు. అంతేకాదు గట్కేసర్ సంబంధించినటువంటి ఫార్మర్స్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, గట్కేసర్ పిఏసి ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. నిజంగా పిసిసి అధ్యక్షుడికి దమ్ము, ధైర్యం, సత్తా ప్రభుత్వం పైన నిజంగా కూడా వారికి పట్టు ఉంటే, ముఖ్యమంత్రి గారికి నిజంగా వారి పట్ల ఉన్నటువంటి మరి సానుకూలత ఉంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఈ గట్కేసర్ సంబంధించినటువంటి రైతులకు ఒక్కరు కూడా రుణమాఫీ కాలేదు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే, నిజంగా ప్రజల పట్ల, తెలంగాణ సమాజం పట్ల, రైతుల పట్ల ప్రేమ ఉంటే మిగతా రైతులందరూ కూడా రుణమాఫీ చేపియండి, సంపూర్ణ రుణమాఫీ చేపియండి. అప్పుడు మీరు నిజమైన పిసిసి అధ్యక్షుడు పేరు తీసుకుంటారు తప్ప లేకపోతే డమ్మీ పిసిసి అధ్యక్షుడిగా మిగిలిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఇది నేను పత్రికా మిత్రుల ద్వారానే ఖచ్చితంగా వారికి పంపిస్తా. మా యొక్క జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగులు అర్హులైనటువంటి పేద రైతులు అనేక మంది ఉన్నారు. వారికి అందరూ కూడా రుణమాఫీ చేసేవారు కూడా బీఆర్ఎస్ పార్టీ నిద్రపోదు. మీకు నిజంగా సత్తా ఉంటే ముఖ్యమంత్రి గారితో స్పష్టత ఇప్పియండి, ఇప్పించే ఉత్తరం రాయండి, వారికి బహిరంగ లేఖ వారికి రాయండి అని చెప్పేసి నేను సందర్భంగా కోరుతా ఉన్నాను. మిగిలిపోయినటువంటి రైతు బంధులు ఇప్పటికీ 2-3 సీజన్లు ఎగ్గొట్టారు. ఎప్పుడు మిగతా రుణమాఫీ ఇప్పిస్తారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం మరి పిసిసి అధ్యక్షుడికి ఉన్నది. స్పష్టత కావాల్సింది అక్కడ, స్పష్టత మాకున్నది, మా అధినేత కేసీఆర్ గారికి ఉన్నది, మా పార్టీకి ఉన్నది స్పష్టత. కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందో, ఏం కాబోతా ఉన్నదో మాకు అంత క్లారిటీ ఉన్నది. కానీ ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ మిగిలిపోయినటువంటి రైతు బంధువు ఏదైతున్నదో, రైతు భరోసా అని చెప్తున్నారు, ఈ అసెంబ్లీ సమావేశాలంట చర్చించి సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తా అంటున్నారు. అంటే సంక్రాంతి తర్వాత ఎప్పుడేస్తారు? ఇందులో ఉత్తరంలోనేమో బహిరంగ లేఖలనేమో సంక్రాంతికి ఇస్తామని చెప్తున్నాడు, వారేమో సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్తున్నారు. అంటే వాటికి వాటే పొందడం లేదు. నేను పిసిసి అధ్యక్షుడు కోరుతా ఉన్నా, రెగ్యులర్గా మీరు ముఖ్యమంత్రి గారితో ఏం చేస్తున్నారో కనుక్కోనండి, వారు ఇచ్చినటువంటి మాట. ఎందుకంటే పూటకో మాట మాట్లాడేటువంటి తత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిది. పూటకో మాట మాట్లాడతాడు, పూటకు మాట మారుస్తాడు, పరిస్థితి కోట్ల చెప్తాడు, బయట ఒకటి చెప్తాడు. కాబట్టి దీనిపైన స్పష్టత తీసుకోవాల్సిన అవసరం మరి పిసిసి అధ్యక్షుడికి ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి అయితే కాకుండా రైతు డిక్లరేషన్లు అన్నీ చేసినామని చెప్తున్నాడు. కౌలు రైతులకి ఇచ్చినటువంటి హామీ ఏమైంది? రైతు కూలీలకు ఇచ్చినట్టు హామీ ఏమైనది? ఈరోజు 6 గ్యారంటీల్లో మీరు ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చిన 2,500 పెన్షన్ ఏమైనది? అవ్వలకి, ముసలవ్వలకి, ముసలి తాతలకి మీరు ఇస్తా అని చెప్పిన 4,000 పెన్షన్ మరి ఎప్పుడు ఇస్తానే పైన స్పష్టత ఇవ్వాలి. తులం బంగారం కళ్యాణ లక్ష్మి కాగానే తులం బంగారం ఇస్తా అని చెప్పినారు, మరి తులం బంగారం ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.